తప్పు రాజా బాబు. ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నానేంటి? 5 స్టార్ హోటల్లో కార్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళ ఉన్నా. అయినా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తా. చూద్దాం. ఆగండి అక్కడ, ఫ్రీగా తాగేసి బయలుదేరండి. కంగ్రాట్స్ గారు. అమృత రామ్మా, బావు పక్కన కూర్చో. ఈ సీట్ నీదేరా బేబీ. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అంటే బావా సీట్ ఖాళీగా ఉందని. ఖాళీగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? చూస్తారేంటండి, పాపం లాక్కెళ్ళండి. గో. మూడు బాగాలేనట్టుంది. పదమ్మా. డియర్ ఫ్రెండ్స్, యువర్ అటెన్షన్ ప్లీజ్. శ్రీ 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 వీరనాళ్ల వంశానికి చెందిన రుద్ర రామరాజు అను మేము పూర్తి వివేకంతో స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. వంశపారంపర్యంగాను మేము సంపాదించిన ఆస్తులను మేము సూచించిన విధంగా మా వారసులకు, మాపై ఆధారపడిన బంధువులకు, వృత్తులకు పంపకం చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం. పోగా మిగిలిన 5,000 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు, ఆస్తులు, తోటలు మా ఏకైక వారసుడైన చిరంజీవి ప్రవీణ్ జయరామరాజుకి సంక్రమించేటట్టు చూడవలసిందిగా మా అభిలాష. కానీ కొన్ని షరతులతో మాత్రమే ప్రవీణ్ జయరామరాజు ఈ ఆస్తులను పొందడానికి అర్హుడవుతాడు. తాత అలా రాశాడా? అవునమ్మా. అతను తన అర్హతను నిరూపించుకోలేని పక్షంలో మా యావదాస్తిని అనాథాశ్రమాలకు, దేవస్థానాలకు అప్పగించవలసిందిగా కోర్టు వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఏంటా షరతులు? మొదటిది, ప్రవీణ్ తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయవలను. డిగ్రీ? ఆ డిగ్రీని 3 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. పాసిబుల్. ఈ 3 సంవత్సరాల చదువుని సిరిపురంలోని మిలిటరీ రాజన్న హాస్టల్లో వసతి పొందుతూ అక్కడ శ్రీమతి మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువు కొనసాగించాలని నిర్ణయిస్తున్నాం. సిరిపురం? అవునమ్మా. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెట్ అయ్యారా? ఇందాక కార్ డోర్ తీనందుకు ఇది. పై 3 షరతులకు ఒప్పుకున్న ఎడ్ల మరో ఆఖరి షరతును కాలేజీలో చేరిన 3 నెలలకు తెలియజేస్తాం. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలినా అరే పూర్తిగా వినండి. దేనికండి? వీడు డిగ్రీ పాస్ అయ్యేది. వీడిని 10th క్లాస్ పాస్ చేయించడానికి బోర్డు చుట్టూ ₹1,00,000 చేతులు పట్టు తిరిగాను నేను. వీడి డిగ్రీ పాస్ అయ్యానా, ఆస్తి వచ్చానా? పదన్నా. ఆగండి. నేను ఉద్యోగంలో తీస్తా మిమ్మల్ని కూడా. రాజాబాబు, ఏ అధికారంతో వెళ్ళమంటున్నావమ్మా? నీకు ఇంకా అధికారం ఇవ్వందే. నువ్వు వినాల్సింది చాలా ఉంది. నువ్వా? అరే తరే అన్లా. డబ్బున్నోడు లేనోడిని ఎంతకంటే ఏమంటాడమ్మా? అమృత, పాపం వాడికి ఆస్తి వచ్చే సమస్య లేదు. వాడి కోసం మనం వచ్చాడు. ఫోలిష్నెస్. కమాన్. అది కాదు డాడీ, Don't be sentimental. మాట్లాడి వెళ్దాం ప్లీజ్ డాడీ. నాకు ఆస్తి రాదేమోనని ఎలా మారిపోయాడు చూడండి. ఆ పిల్లని ఎలా లాక్కెళ్తున్నాడు చూడండి. టాపిక్ డైవర్ట్ చేయద్దమ్మా. మన సంస్థానం ఇచ్చే స్కాలర్షిప్లతో బయట 300 మందికి పైగా ఎలా చదువుకుంటున్నారో నువ్వు కూడా అలాగే చదువుకోవాలమ్మా. ఎలాగమ్మా? 2,500 రూపాయలు తీసుకోనమ్మా. 2,500 నెలకమ్మా. 2,500. అయితే డ్రాప్ అమ్మా. నో డ్రాప్. నేను ఎప్పుడు చెప్పాను డ్రాప్ అని? డ్రైవర్, మనం సిరిపురం బయలుదేరుతాం. నా సామాన్ అంతా తీసుకొచ్చి కారులో పెట్టు. ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టు. హలో హలో హలో. కట్ చేస్తాడేంటి? వాడే కదమ్మా. ఈ 3 సంవత్సరాలు అందరూ కట్ చేస్తారమ్మా. నో కార్, నో గెస్ట్ హౌస్, నో నౌకర్, నో ఎనీథింగ్ లో కామన్ మ్యాన్ లా బతకాలమ్మా. ఆగమ్మా ఆగు. దాని ఖరీదు 30,000. మిగిలిపోతే నీకిచ్చే స్కాలర్షిప్ లో ప్రతి నెల ఇంత కట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందమ్మా. దానికి ఓకే అనుకుంటే పగలగొట్టుకోమ్మా, పగలగొట్టుకో. ఏడి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను రాజాబాబు. ఇక్కడున్నావా? వస్తున్నా. తాతగారు, ఎన్ని కండిషన్లు పెట్టినా నా మీద నీకెంత ప్రేమ బాబు. నీ అది కాదు నాన్న. ఇదంతా ఆస్తి నాకు దక్కకుండా చేద్దామనే అని కాదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి లాయర్ మొహం మీద కొట్టి ఆస్తి అంతా సంపాదించి
నీ కళ్ళ ముందే అయ్యయ్యో, పెచ్చ పెచ్చ ఖర్చు తప్పు పెడతా. బాబు. నువ్వు ఫోటోలను చూస్తానే ఉండు, నిన్ను కంఫర్టబుల్ గా ఉండేవను. సారా పిచ్చి కోడలతోనూ ఫోటోలతోనూ మాట్లాడటం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? కామ్ డౌన్, ఆస్తి మనకే వస్తుంది.